కనిపిస్తుంది. సార్ మరొక వైపు లెక్కర్ కేసుపై ఎదురుదాడి చేస్తే అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్ దుమారం. ఆయన అసెంబ్లీకి తాగి వచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అంశం. మొదటి విషయం, ఆ విషయం చెప్పగలిగింది ఒకే ఒకరు, అయ్యన్న పాత్రుడు గారు, సభాపతి. లేకపోతే అసలు ఇప్పటివరకు శాసనసభ్యులకు అట్లాంటి చెక్కింగులు చేసే ఇది ఆ సాంప్రదాయం కూడా లేనట్టుగా ఉంది. కాబట్టి కానీ బాలకృష్ణ రోజు మాట్లాడింది చాలా వివాదగ్రస్తమైంది. ఆయన బలపరిచేయలేదు, వాళ్ళ పార్టీని బలపరిచే పత్రికల్లో కూడా రాశారు. ఆయన నిలబడి మాట్లాడిన తీరు, ఆహార్యము అవన్నీ కూడా బాగాలేవు. ఇంకా అన్నింటినీ మించి ఆ రోజు చిరంజీవి గురించి ఒక అసందర్భంగా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చి ఆయన అంటాం ఇవన్నీ బాగాలేవు అని. బహుశా జగన్ దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం ఈరోజు చేసినట్టున్నారు. అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే అనవసరంగా చిరంజీవిని లాగారు అనేది ఒకటి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకోటి కదా, ఆయనతో లింక్డ్ కదా, ఆయన్ను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అన్న అంశం మీద కదా ఇది. ఇంకా మూడోది ఒకటి ఉంది, బాలయ్యని ఇలా అనడం అనేది పక్కన పెడితే అసలు చాలా మనకు అనడానికే కష్టంగా ఉంటుంది. సైకోగాడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని శాసనసభలో ఆయన చెప్పడం, వెంటనే అందరు గొల్లుమని నవ్వడం, చప్పట్లు కొట్టడం. ఎవరినెవరు అన్నా కానీ, ఏ నాయకుడిని లేదా ఏ ముఖ్యమంత్రిని, ఏ మాజీని, ఆయనన్నా ఈయనన్నా అందరూ బాధపడతారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఆయన అన్నదానికి ఈయన కూడా అనాలి అనే ఒకటి బహుశా ఉండొచ్చు. ఇంకా రెండవది బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ ఇట్లాంటివన్నీ దాదాపు ఆయన ఆహా ఛానల్తో తను సొంతంగా చేసే కార్యక్రమంతో సహా అదొక సరదా కింద ఇవన్నీ అలవాటు చేసినటువంటి తీరు కూడా ఒకటి ఉంది కదా. ఏదైనా మన జగన్ మీద సభా హక్కుల ఇది కూడా ఏమైనా ఇస్తారేమో తెలియదు. అంటే సభలో ఉన్న సభ్యుడి మీద మీరు ఏ ఆధారంతో ఇది చేశారు, రెండవది సభలో మాట్లాడిన దాని మీద బయట నుంచి ఇలా కామెంట్ చేయటం, సభ మర్యాదను భంగపరిచారు, ఇలాంటి తీవ్రమైన సెక్షన్స్ కూడా యాక్షన్స్ కూడా చేసే ఒక అవకాశం కూడా దీంట్లో ఉంది. బట్ ఆయన దానికి సిద్ధమైనట్టుగా ఉన్నారు. అంటే ఆయన మాట్లాడిన దాని మీద చాలా దుమారం, బాగాలేదు, శృతి మించారు, హద్దు మీరారు అనేది వచ్చింది. కాబట్టి తను కూడా కొంచెం శృతి మించినట్టుగా ఉన్నారు. మొత్తానికి అసలు రాజకీయమే శృతి మించిన తర్వాత అక్కడ ఆయన కొంచెం మించాడా, ఇక్కడ ఈయన కొంచెం ముంచాడా, ఈ చర్చకి పెద్ద అవకాశమే లేదు కదా. కాబట్టి ఆ రోజు జరిగిందే ఒక అన్సేవరీ ఎపిసోడ్, ఒక అవాంఛనీయమైన ఇబ్బందికరమైన అధ్యాయం. అది బహుశా మరి ఎవరన్నా అడిగారో ఇంకా వివరంగా మీడియా గోష్ఠి మనం చూడాలి. కానీ వదిలిపెట్టదలుచుకోలేదు అని అంతవరకు తెలుగుదేశానికి సంబంధించి వచ్చిన ఏ అంశాలైనా తీవ్రంగా ఎదురుదాడి చేయటం, డిఫెన్స్లో లేము అఫెన్స్లోకి వచ్చామని కూడా ఈరోజు దాని ద్వారా ఆయన చెప్తూ ఉన్నారు. వీఆర్ ఆన్ ద అఫెన్సివ్. అది పీపీపీ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈ బల్క్ పార్కులు కావచ్చు, అటు ఆచరణలో కూడా బొత్స వీళ్ళందరూ రంగంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఏదో ఒక తేదీ నిర్ణయించుకున్నారు, బల్క్ డ్రగ్ పార్క్స్ దాని మీద నిరాహార దీక్ష కూర్చుంటాడని అంటున్నారు. కాబట్టి విజన్ అనేది చంద్రబాబు సొంతం కాదు, అది ప్రైవేటు విజను, నాది ప్రజా విజను అనే ఒక మాట ఏదో చెప్పదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్ నేరాలు, అవినీతి, విధ్వంసం, రౌడీజం ఇవన్నీ అని చెప్పినా నేను కూడా పారిశ్రామికవేత్తనే కదా, నేను కూడా వ్యాపారాలు చేసిన వాడినే కదా, నాకు మటుకు ఈ టెక్నాలజీ తెలీదా, మరీ నన్ను తీసిపాడేసి ఒక మీడియా అంతా వాళ్ళ మీడియానే, ఇంకా అవన్నీ మామూలుగా ఉన్నాయి కదా అనుకునేవి. వాళ్ళ మీడియా ఉంది కాబట్టి రెండో వైపున కవరప్ చేసి అసలు చెప్పకుండా చేస్తున్నారు. కానీ ఇంత కృషి జరిగింది. మరి ఇప్పుడు హైదరాబాద్ అన్న దగ్గర నుంచి మొదలవుతుంది చర్చ. ఈరోజు పొద్దున్నే ఎవరో అడిగితే నేను ఏదో ఛానల్లో మాట్లాడే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎట్లా ఉంది ఏంటి ఇలాంటివి. ఒకటండి, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అన్నింటినీ బట్టి కూడా ఇవి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐటీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ఈరోజు ఒక ప్రకటన ఉంది, ఉదాహరణకు గూగుల్ సుందర్ పిచాయ్ ప్రకటన చేశాడు. ఏఐ దీంట్లో దానికి పేరు నాకు గుర్తు రావట్లేదు, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము, 13,000 రెట్లు ఎక్కువ స్పీడ్తో మేము వెళ్తాము, ఇందులో ఏదో కొంచెం వెనకబడట్టు అట్లా కాదు, ఊహించిన దానికంటే ఎక్కువ స్పీడ్తో వచ్చేది కూడా మేము బ్రేక్ త్రూ తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకా సార్ పవన్ కళ్యాణ్ దూకుడు కూటమి